స్టడీస్లో సీరియస్నెస్, ఏదైనా చేస్తున్నా సీరియస్నెస్. ఇంకో దరిద్రం ఏంటంటే మనకి సోషల్ మీడియా అనే దరిద్ర ప్లాట్ఫామ్ ఒకటి వచ్చింది. ఫస్ట్ ఎక్కువ మందిని పాడు చేస్తుంది ఎవరో తెలుసా? ఓన్లీ స్టూడెంట్స్ని పాడు చేస్తుంది. మాకేముంది, మేము పోయాం, మాది అయిపోయింది, మా జనరేషన్ అయిపోయింది. ఇంకా మ్యాక్సిమం 15 to 20 years అంతా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ అంతా ఉండేది మీరే. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లైఫ్కి ఎంత ఉపయోగపడుతుందో అంతకంత స్పాయిల్ చేస్తుంది. మంచిది తీసుకుంటే బోల్డ్ ఎడ్యుకేషన్ ఉంది అందులో. ఏ కాన్సెప్ట్ అని ఈజీగా నేర్చుకోవడానికి అవసరమైన ఇన్ఫర్మేషన్ అంతా సోషల్ మీడియాలో ఉంది. టైం అంతా వేస్ట్ చేసేది కూడా అది. కావాలని చూడండి, చిన్నపిల్ల ఫస్ట్ క్లాస్ అడుగుని సెకండ్ క్లాస్ అడుగుని పడుకుంటే ఇలా అంటూ ఉంటాడు. ఏం చూస్తున్నాడు? రీల్స్, ఇన్స్టాగ్రామ్ ఒకటే ఫాలో అవుతున్నాడు. అంత దారుణంగా తయారైపోయింది. కనుక అలాంటి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ మీరైతే వెళ్ళబాకండి. ఓకేనా? ఓకేనా గర్ల్స్? ఓకేనా? ఏం వెళ్ళాలి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని 100% పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? డిస్టర్బెన్స్ అయితే పెట్టుకోవద్దు. ఏ సోషల్ మీడియాని యూజ్ చేసుకుందాం, కానీ పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుందాం, యూజ్లెస్గా కాదు. టైం అంతా వేస్ట్ చేయొద్దు. ఓకేనా? నెక్స్ట్, మనకి ప్రజెంట్ ఉన్న ఈ సిచ్యువేషన్లో మనకు స్కిల్ పోయింది. ఏంటది? క్రియేటివిటీ. ఒక స్కిల్ పోయింది. రీడింగ్ కాదు, లిజనింగ్ స్కిల్ పోయింది. మీరు చెక్ చేసుకోండి. మీ ఫాదర్ కంటిన్యూ 2 minutes మాట్లాడదామంటే మీరు వింటున్నారా? కంటిన్యూగా నీకు హితపోతు చేద్దాం అనుకున్నాడు. అమ్మ అలా కాదా, నువ్వు మెడిసిన్ అంటున్నావు, ప్రాబ్లం ఇది, ఇలా ఉండకూడదు, దీనికి బయట ఎంపీసీకి వెళ్ళి లేదా తొందరగా లైఫ్ సెటిల్ అవుతున్నాను మొత్తం చెప్పబోతున్నారు. నా తెలుసా డాడీ, నువ్వు నాకు ఒక అవసరంలా, నేను చూసుకుంటాను. ఓకేనా? ఇది నాట్ ఓన్లీ దిస్ వన్. ఎదరోడు ఏదన్నా చెప్తుంటే మంచిగా చెడే కాదు, ఫస్ట్ వినడం నేర్చుకోండి. మీకే కాదు, మాకు ఆ సమస్య వచ్చేసింది. కాకపోతే ఏంటంటే మాకు అవసరం, మా జాబ్ అవసరం, అది మేము కంపల్సరీ వినాల్సిందే. మీ జనరేషన్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వినకపోతే లాస్ పోయేది మీరే. అర్థమవుతుందా? లిజనింగ్ స్కిల్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోబాకండి. ఎదరోడు ఏం చెప్తున్నా టైం స్పెండ్ చేయండి. కొంచెం సోది చెప్తుంటే ఒక్క నిమిషం మళ్ళీ వస్తుంది.